శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం మంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకాభయంకరం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. రాముడు నలుగురిలో కూడా పెద్దవాడైన రాముడు తండ్రికి మంచి సంతోషం కలిగించేవాడు. ప్రజలందరికీ కూడా ప్రేమాస్పదుడై మెలిగాడు. మొత్తం నలుగురు కుమారులు కూడా రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు నలుగురు కూడాను వేదాధ్యయనం చేశారు. వేదార్థాన్ని బాగా తెలుసుకున్నారు వాళ్ళు. చంద్రుడిలాగా రాముడైతే ఎప్పుడూ నిర్మలంగా కనపడేవాడు. సకల జీవులకు కూడా, సకల జనులకు కూడా ఎంతో ప్రీతిపాత్రుడయ్యాడు. ఇక లక్ష్మణుడు ఎటువంటి వాడయ్యా అంటే, లోకాల్ని ఆనందింపచేసే రాముడు అంటే నిరవధికమైన భక్తి. త్రికరణాలని కూడా, త్రికరణాలకు మనస, వాచ, కర్మణ కూడా తన శరీరం కన్నా మిన్నగా ప్రేమించేవాడు రాముణ్ణి. ఆరవ ప్రాణమా, రాముడికి ఆరవ ప్రాణమా ఇతడు అన్నట్లుగా కలిగేవాడు. రాముడు ఎప్పుడు వేటకెళ్తే ఆయన వెంట ఈయన రక్షకుడిగా వెళ్ళేవాడు, ధనస్సు ధరించి. ఇక లక్ష్మణుడికి సోదరుడు కదా శత్రుఘ్నుడు, ఆయన కూడా అంతే. అదే విధంగా భరతుణ్ణి కొలిచేవాడు. ఏ విధంగా లక్ష్మణుడు రాముణ్ణి ప్రేమించేవాడు, అదేవిధంగా శత్రుఘ్నుడు భరతుణ్ణి ప్రేమించేవాడు. ఇక వీళ్లతోటి దశరథ మహారాజు అయితే ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు నలుగురు చుట్టూతా ఉన్నారా అన్నట్టుగా, అంటే ఒక బ్రహ్మగారులాగా చుట్టూతా వీళ్ళు, ఒకళ్ళు ఇంద్రుడైతే ఇంకోళ్ళు, యముడైతే ఇంకోళ్ళు, వరుణుడైతే, 4 దిక్కులకి 4 అధిపతులు ఉంటారు కదా, అట్లా అంత గొప్పగా వెలుగొందాడు దశరథ మహారాజు. రేపు మరొక భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు.